తల్లి పోషణ మీద నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి ఆ పిండం తల్లి మీద ఆధారపడి ఆ 9 నెలలు గడుపుతుందో, అలాగనే దేవుని సందులో ఉన్న మనం కూడా ఏం చేయాలంటే భూమి మీద బ్రతికినంత కాలం కూడా మన క్షేమాధారము, మన జీవాధారము, మన రక్షణాధారము, మన నిరీక్షణాధారము, మన ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రదాత అయినటువంటి దేవుని మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. ఈ రోజున తల్లి నిజంగానే బిడ్డను అలాగే చూసుకుంటుంది. గర్భంలో ఉండగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా బాగా చూసుకుంటుంది. ఏం పెట్టాలో అది పెడుతుంది, ఏం చూడాలో అది చూస్తుంది, చక్కగా సాగదీస్తుంది, చక్కగా పెంచుతుంది, చక్కగా నడిపిస్తుంది. అన్నీ బాగానే చేసిన తర్వాత కొంతమంది వయసుకు వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారండి, అప్పుడు దాకా దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, తల్లి గర్భంలో మంచి ఆరోగ్యం ఉంది, తల్లి కని పెంచిన తర్వాత ఆ పెంచుతున్నప్పుడు మంచి ఆరోగ్యంతో పెంచింది, ఇదంతా బాగానే ఉన్న తర్వాత వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే చేతులారా తమ ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు. గమనించండి, ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి మనం ఏం చేయలేము, దాన్ని పొందుకోలేం. ఏమంటే దేహంలో ఒక బలహీనత ఎంటర్ అయిందనుకోండి, అది రావటమే తప్ప మళ్ళీ పోవటం లేదు. సైట్ వచ్చిందనుకోండి, సైట్ తెలుసుగా మీకు, సైట్ అంటే మనం కొనుక్కున్న సైట్ కాదు, మన కంట్లోకి సైట్ వచ్చిందనుకోండి తగ్గుద్దా, అది అలాగే ఉంటుంది. గ్యాస్ వచ్చిందనుకోండి తగ్గుద్దా, బీపీ వచ్చిందని తగ్గుద్దా? ఏమంటే అలా ఒక్కసారి బలహీనత లోపలికి ఎంటర్ అయితే ఇంక మళ్ళీ బయటికి పోయే పరిస్థితి లేదు. అందుకని దేవుని సందులో గమనించాలి, మనం పొందుకున్న తల్లి గర్భంలో నుంచి పొందుకున్న ఆరోగ్యము, తల్లి మనల్ని పెంచి మంచి ఆహారంతో పోషించి మనకు అప్పటి వరకు ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే చేతులారా తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ ఆరోగ్యం పాడైపోయిన తర్వాత అయినా కానీ మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ మీద ఆధారపడుతున్నాను, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు నాయన, నాకు స్వస్థతను దయచేయమని ఎవరి మీద ఆధారపడాలి? మనం దేవుని మీద ఆధారపడాలి. దేవునికి మహిమ కలుగును గాక.